ఇవి చూస్తే గనుక 'శాంతినివాసం' చేశారు మీరు. అంటే చాలామంది వెరైటీగా అంటే టెలివిజన్ నుంచి సినిమాకెళ్తారు. మీరు సినిమా, టెలివిజన్, మరి టెలివిజన్, సినిమా ఇట్లనే ఆల్ మిక్స్ ఉంది యాహ్! మీదసలకి. యాహ్! నేను ఇప్పటికీ టెలివిజన్ చేయడానికి రెడీయే. నేను మా టెలివిజన్ చేయక ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికి టెలివిజన్‌లో నాకేదైనా దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. ఓహ్! నిజంగా నాకు చేస్తారా మీరు? డెఫినిట్‌గా చేస్తా. ఓకే. ఐ హావ్ నో ప్రాబ్లమ్. అంటే ఏది ఏమంటుందంటే టెలివిజన్‌లో చేసే వాళ్ళకి మూవీలో నాకదే ఆఫర్స్ ఉండదు. యాక్టర్ ఈస్ ఎన్ యాక్టర్ అలా ఏం లేదండి ఇప్పుడు. హ్మ్. అలా ఏం లేదు. ఇప్పుడు ఎన్ని ప్లాట్‌ఫార్మ్స్ అండి ఓటీటీ ఫిల్మ్స్ వచ్చేసాయి. వెబ్ సీరీస్‌లు వచ్చేసాయి. ఏమి లేకపోతే మన చేతిలో ఫోన్ ఉంటే మనమే మన సినిమా మనం తీసేసుకోవచ్చు. అలాంటి రోజులు ఇవి. ఆర్‌జీవి గారు. అంతే. అంతే. నేను యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చు. నచ్చితే జనాలు చూస్తారు. వ్యూస్ వస్తాయి. నచ్చకపోతే ఏం లేదు. ఇప్పుడు అలా అయిపోయింది గదా! అవును. అవును. యెస్. ఇప్పుడు దట్స్ సో, నథింగ్. మీరు 'శాంతినివాసం' చేశారు. హ్మ్. మీరు 'రాజీవ్' గారు. సో, మీకు టెలివిజన్ బ్యాచ్ కూడా ఒకటి సెపరేట్ బ్యాచ్ ఉంది. 'ప్రభాకర్' గారు ఉన్నారు. గాని, ఉన్నారు. ఉన్నారు. వీరు ఇప్పటికి గాని. అందరూ కలుస్తుంటాం. హ్మ్. మొన్న రీసెంట్‌గానే అంతా 90స్ బ్యాచ్ అందరం మొన్న రీసెంట్‌గా కలిసాం. ఉన్నారు. ఇప్పటికి నాకు అంత టెలివిజన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫిల్మ్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఎవ్రీవన్. యాక్టర్ ఈస్ ఎన్ యాక్టర్ అంతే. నా హ్మ్. ఫీలింగ్ అంతే. హ్మ్. అది అది ఈ ప్లాట్‌ఫార్మా, ఆ టెలివిజనా, సినిమానా, పెద్ద సినిమానా, చిన్న సినిమానా నాకు ఇది ఏం లేదు.